హలో ఫ్రెండ్స్, మా ఊర్లో జరుగుతున్న అమ్మవారి జాతర కోసం లైటింగ్ సెట్ ఎలా వేసామో చూడండి. నైట్ వాన పడ్డం వల్ల రోడ్డు మీద లైట్లు ఎఫెక్ట్ ఎత్తి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నిజంగా చూడటానికి ఎంతో బాగుంది కదా ఈ విధంగా. అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ కి 1000 మంది సబ్స్క్రైబర్లు త్వరగా కంప్లీట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మా గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంకో దేవాలయం మా గ్రామ దేవత అయిన మాతమ్మ తల్లి దేవాలయం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం మా గ్రామ దేవత అయిన మాతమ్మ తల్లి విగ్రహం. ఆచారాల ప్రకారం గ్రామ దేవతకు జాతర జరిపేటప్పుడు కొన్ని జంతువుల్ని బలి ఇయ్యాల్సి అయితే ఉంటుంది. అందులో దునపోతు గాని, మేకపోతు గాని, కోడి గాని వీటిని బలి అయితే ఇస్తారు. అందులో ఇది ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది. అమ్మవారికి బలిచ్చే దునపోతును బలిచ్చే ముందుగా మా గ్రామంలోని పెద్ద మనుషుల ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా దునపోతు కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తారు. చూడండి ఏ విధంగా చేస్తున్నారో. ఆచారం ప్రకారం మా గ్రామ దునపోతును మా గ్రామంలోని పెద్ద మనుషుల ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా దునపోతు కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తారు బలిచ్చే ముందుగా.
మా గ్రామ దేవత అయిన అమ్మవారిని గ్రామం తిప్పడానికి ట్రాక్టర్ అయితే రెడీ చేశాము. గ్రామ దేవతను ఊరేగింపు చేసే ట్రాక్టర్ కు వేపాకుతో మాడాకుతో అదే విధంగా అంటి పిల్లలతో అలంకరణ అయితే చేశాము చూడండి. మా గ్రామ దేవత అయిన మాతమ్మ తల్లి కథనైతే వినండి, మీరు వినిపిస్తాను. చెప్పలేనట ఏమి లేదు రాజా రాజీ రాజా చెప్పేటంటే ఈ పాపానికి పరిహారం అవుతుంది. ఈ వృద్ధులకు, ఈ పేడలకు, ఈ ధనానికి, ధాన్యానికి, గుర్రాలకు, పంటలకు, ఏనుగులకు కూడా నీకు ఏమి వృద్ధి కలగదు. కాబట్టి ఏమయ్యా ఏమిలా ఈ దేవుడాగ్రహాలు పోయి విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. విశ్వబ్రాహ్మణులు తీసుకొచ్చి ఈ ఖజానాలో బంగారు, ఎండి, పంచు, ఇరువు అంతా తీసుకొచ్చి పెళ్లి పెట్టినప్పుడు ఆచార్య నిమ్మకాయలు బయట తీయాలా.
వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అదే విధంగా నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఎలా గ్రామం తిప్పాము, అలాగే అమ్మవారికి ఎలా బలిచ్చాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్కి త్వరగా 1000 మంది సబ్స్క్రైబర్లను కంప్లీట్ చేయండి.